गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। वागर्धाविव संपृक्तो वागर्ध प्रतिपत्तये जगदपितरं वंदे पार्वती परमेश्वरं। సరే, రామాయణంలో అరణ్యకాండ స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఆదివారం మనం అనుకున్నట్టుగా ఏదర్ వీలైతే మీరు తొందరగా హనుమాన్ చాలీసా నేర్చేసుకోవాలి. అలానే ఒక్కొక్కటి గణేష పంచరత్నం ఆల్రెడీ కొంతమందికి వచ్చు. అలానే తోటకాష్టకం కదా, తోటకాష్టకం వచ్చు. రాని వాళ్ళు ప్రతిరోజు చేస్తుంటారు కాబట్టి మిగతా వాళ్ళు నేర్చుకుంటుంటారు. ఏవేవైతే శ్లోకాలు వస్తాయో అవి ఇంకా రెగ్యులర్గా కూడా అవి చెప్పాలి. తోటకాష్టకం అండ్ ఇంకోటి గణేష పంచరత్నం, గురుపాదుక కూడా చేద్దాం. అన్నిటి కూడా 2 minutes 3 minutes ఉంటాయి శ్లోకాలు. మనకు అంత ఇబ్బంది ఏం కాదు, కొంపలు అంటుకునే పని ఏం లేవు. రామాయణం కాబట్టి కొంచెం షార్ట్ చేసేసి అవి రిపీటేషన్ అయ్యేటట్టు చూసుకుందాం. చెప్తూ ఉంటే అందరికి వచ్చేస్తుంది. అది నాకు ఒకరోజు గణేశుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు హాయిగా అందరం కలిసి మంచి ట్యూన్లో ఒక 11 సార్లు ముదాకరాత మోదకం చేయడము అలా చేద్దాం. చాలా మంచిది. అండ్ ఇంకోటి మీకు లైఫ్లో పనికొస్తాయి స్తోత్రాలు. జీవితంలో కష్టం వచ్చినా సంతోషం అనిపించినా రెండిటికీ పనికొస్తాయి స్తోత్రాలు. కష్టం వచ్చినా దేవుడి దగ్గర చెప్పుకుంటాం, సంతోషం వచ్చినా దేవుడి దగ్గర చెప్పుకుంటాం. మన ఒక అలవాటు ఉంది, మనిషికి కష్టం వస్తేనే దేవుడి దగ్గర పోతాడు, తప్పది. సంతోషం వచ్చినా కూడా బాగాలి. మీకు మంచి మార్క్స్ వచ్చినాయి అనుకో, ఫస్ట్ దేవుడికే చెప్పాలి థ్యాంక్స్, లేదంటే అమ్మా నాన్న గురువు గారు, తర్వాత వెంబడే దేవుడికి. అట్లా చెప్పడం అలవాటు అయితే ఇది ఎలా ఉంటుందంటే చచ్చిపోయినప్పుడే భగవద్గీత ప్లే చేసినట్టు ఉంటుంది. ఆ చనిపోయిన శవాన్ని తీసుకెళ్లే వ్యాన్లో భగవద్గీత ప్లే చేస్తున్నారు. ఆఖరి జనాలకి ఏమర్థమైందంటే భగవద్గీత చదివితే చదవకూడదని తయారైంది. అది ఆఖరికి భగవద్గీత ఎప్పుడు చదువుతారంటే చావులప్పుడు చదువుతారు, చచ్చిపోయాక చదువుతారు. అట్లా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. భగవద్గీత రోజు చదవాల్సింది పోయి ఆ చనిపోయిన శవాన్ని తీసుకెళ్లే వాటిల్లో పార్థాయ ప్రతిబోధితాం అవన్నీ పెడితే జనాలకు భయం వేస్తుంది. అది ఏంటంటే అలాంటప్పుడు చదివేదేమో అనే రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది సొసైటీలో. ఎప్పుడు పెట్టాలి ఇంట్లో. మీరు ఒకటి అలవాటు చేసుకోండి అని అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. పొద్దున లేవగానే సుప్రభాతం అంతకుముందు కూడా చెప్పాను. నీట్గా ఒక షెడ్యూల్ చేసుకోండి. సోమవారం శ్రీశైల సుప్రభాతం, మంగళవారం కామాక్షి సుప్రభాతం, బుధవారం వెంకటేశ్వర సుప్రభాతం, మళ్ళీ గురువారం వచ్చింది మళ్ళీ శివ సుప్రభాతం, శివుడిదే శ్రీశైల సుప్రభాతం, శుక్రవారం మళ్ళీ అమ్మవారు కామాక్షి సుప్రభాతం, మళ్ళీ శనివారం వెంకన్న, మళ్ళీ వెంకటేశ్వర సుప్రభాతం, ఆదివారం మళ్ళీ వెంకటేశ్వర సుప్రభాతం. మనకి పొద్దున 5ంటికి, మధ్యాహ్నం, సాయంత్రం రకరకాల సౌండ్లు వినబడుతున్నాయి కదా బయట పెద్ద పెద్ద మైకుల్లో, స్పీకర్లలో. ఆదివారం కూడా వినబడుతున్నాయి కదా, వినబడుతున్నాయా లేదా? అందరికీ పర్మిషన్ ఉండి పెద్ద పెద్ద సౌండ్లు చేయడానికి దేవుడి విషయంలోనే, అందరికీ దేవుడి విషయంలో పెద్ద పెద్ద సౌండ్లు చేయడానికి పర్మిషన్ ఉంది. పొద్దున 5ంటికి కావచ్చు, 6ంటికి కావచ్చు, 7ంటికి కావచ్చు. మనం ఒక్కళ్ళమే చేతకాని వాళ్ళమా? సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళే ముద్దపప్పులా? మన సుప్రభాతం పెట్టుకుంటే ఏంటి ప్రాబ్లం? మనం భజన చేస్తే ఏంటి ప్రాబ్లం? మన వాళ్ళే మనకు శత్రువులు. మన పొద్దున్న 4ంటికి లేచి అయ్యప్ప స్వామి పూజలో భజనలో చేసామనుకోండి, చేయకూడదండి మాకు డిస్టర్బెన్స్ అంటారు. దరిద్రం మనలోనే ఉంది. ఎంతసేపు వాడు కొట్టాడు వీడు కొట్టాడు, సనాతన ధర్మాన్ని తొక్కేస్తున్నారు, సనాతన ధర్మాన్ని పీకి పడేస్తారంట, లేకుండా చేస్తారంట. వీటన్నిటికీ ఛాన్స్ ఎవరిచ్చారంట? మనమే ఇచ్చాం. మనం అలా ఫాలో అవ్వట్లేదు కదా. ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే వాళ్ళు ఒక 100 మంది కనబడితే ఆటోమేటిక్గా అనిపించదు మీకు ఫీలింగ్, అరే ఇంతమంది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు ఉన్నారా అని. బొట్టు పెట్టుకోకపోతే వాడు హిందువా, సనాతన ధర్మమా, సర్దార్జీయా, క్రిస్టియనా, ముస్లిమా, ఎంత పెద్ద డైలమా ఉంది. వాళ్ళ క్లారిటీ ఉంది. వాళ్ళ లేడీస్ నీట్గా బుర్కా వేసుకుంటున్నారు, జెంట్స్ నీట్గా టోపీలు పెట్టుకుంటున్నారు, గడ్డాలు పెంచుకుంటున్నారు. లేదా వేరే రిలీజియన్ వాళ్ళు అంటే సిలువలు వేసుకుంటారు, మెడలో వైట్ డ్రెస్ వేసుకుంటారు, లేదంటే వాళ్ళ చర్చిలకు వెళ్తున్నారు. అడ్డదిడ్డంగా ఉన్నది మనం ఒక్కడే. అందుకే క్లారిటీ లేకుండా పోయింది. క్లియర్గా ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్ మనకు లేదు కాబట్టే అది. మనం ఛాన్స్ ఇచ్చాం కానీ కన్వర్ట్ అవుతున్నా అంటే ఎందుకు కన్వర్ట్ అవ్వరు? తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకోవాలరా, మన ధర్మం ఇదిరా, రాముడు నడిచిన భూమి, రాముడే మన దేవుడు అని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పాలి. లేదంటే గురువు చెప్పినప్పుడు వినాలి, లేదా గురువు చెప్తుంటే అక్కడికి పంపించాలి. తల్లిదండ్రులు నేర్చుకోరా, 24 hours ఒక ½ an hour నీకు బరువు అయిందా అని పేరెంట్స్ చెప్తే పిల్లలు నేర్చుకుంటారు. అలా చెప్పకుండా వచ్చి వినే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ అదృష్టవంతులు నిజంగానే. పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్యము వాళ్ళకి ఈ రోజున బుద్ధి కలిగిస్తుంది. పేరెంట్స్ చెప్పకపోయినా కూడా కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పరు కానీ వాళ్ళుగానే కూర్చుంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది?
పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేశారు కాబట్టి వాళ్ళకి ఆ బుద్ధి ఈ టైంకి అలా స్ఫురిస్తుంది, అమ్మో ఇది ధర్మమైన సబ్జెక్టు, నాకు ఎక్కడో ఏ జన్మలోనూ బ్రేక్ అయింది, దాని కంటిన్యూటీ ఇప్పుడు వస్తుందేమో. అందుకని కొంతమంది చూడండి పురాణం అడిగాడు ఇవాళ పెట్టుకుందాం అంటారు. మా యశికలాగా, కొంతమంది సరియులాగా, ఇంకొంతమంది పిల్లల్లాగా. అందరి పేరు చెప్పలేం కాబట్టి అందరూ అనుకోండి. అడిగాడు ఎలా చెప్పించుకుంటారు, ఇవాళ పెడదాం. మొన్న అయితే నాకు అసలు ఓపిక లేదు, అసలు అమ్మాయి అడుగుతూనే ఉంది పెడదాం. ఆఖరికి ఏం చేసాం, పురాణం క్యాన్సిల్ చేసి హనుమాన్ చాలీసా పెట్టుకున్నాం అసలు బ్రేక్ చేయలేక. అది ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్ చెప్పరే, మరి ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇదే మనసుకి పనికిరాని ఆలోచనలు కూడా వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పూర్వజన్మలో మనం చేసిన పాపము పుణ్యం బట్టే ఈ జన్మలో మనకి ఆలోచనలు వస్తున్నాయి. ఈ జన్మలో చేసింది కాదు, ఈ జన్మలో మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్తుంది. అందుకే అలాంటి దరిద్రం మళ్ళీ నెక్స్ట్ జన్మకి పెట్టుకోవద్దు కాబట్టే సంచితం అంటారు. పాపాలు 3 రకాలు: సంచితం, ప్రారబ్ధం, ఆగామి. గుర్తుపెట్టుకోండి, సంచితం, ప్రారబ్ధం, ఆగామి. 3 రకాల పాపాలు చేస్తాడు ఒక మనిషి. సంచితం అంటే ఎన్నో జన్మల నుంచి ప్యాక్ చేసుకున్నాడు నీట్గా. వాడు చచ్చిపోయాక వాడి జీవుడితో పాటు, జీవుడు అంటే ప్రాణంతో పాటు తెచ్చుకున్నాడు, ఆ జీవుడితో పాటు తెచ్చుకున్నాడు ఆ మొత్తం. ఏది? ఎన్నో జన్మల పాపం. అది సంచితం. అది ఎలా పోతుంది? బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఇదేంటిది? ఇది చేస్తే సంచిత పాప వినాశకలింగం. సంచిత పాపం మొత్తం తీసేస్తాడంట స్వామి, కాల్చేస్తాడు. అరుణాచల గిరి చుట్టూ ప్రదక్షిణ చేసినా కూడా పోతుంది. ఇవన్నీ అగ్ని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? అగ్నికి ఏ శక్తి ఉంటుంది? ఏదైనా బూడిద చేస్తుంది. మీరు దానిలో తినే వస్తువు వేసినా బూడిద చేస్తుంది, తినకూడని వస్తువు వేసినా బూడిద చేస్తుంది, వెయ్యకూడని వస్తువు వేసినా బూడిదే చేస్తుంది. ఫైనల్ మిగిలేదు బూడిదే. గురువుల దగ్గర కూడా ఆ శక్తి ఉంటుంది. గురువు కనుక పాపం ఉండదు. గురువుకి పాపము పుణ్యాలు ఇవేమి ఉండవు. గురువే జ్యోతి స్వరూపం. ఆయన దగ్గర మన పాపాలు ఆయన తీసుకొని కాల్చేస్తూ ఉంటాడు. మొత్తం తీసుకొని కాలిస్తే ఏమవుతుందంటే మనకు పొగరు వస్తుంది, మనం బాగుపడం కదా. అందుకనే గురువు ఏం చేస్తాడంటే 1/3 పాపం, మన పాపాన్ని 3గా విభజిస్తారు గురువు. ఒక పాపం 1 పార్ట్ ఆయన తీసుకుంటాడు పాపం. మీరందరూ ఎవరినైతే గురువు అనుకుంటారో, మీరు వద్దన్నా కూడా ఒక్కసారి మీరు కనుక సంకల్పం చేసుకొని ఆయన మా గురువు అంటే మీరు చేసుకున్న పాపంలో 1/3 గురువు గారికి వెళ్ళిపోయింది. అందుకు గురుగారు ఎప్పుడు కనపడ్డాయో కాళ్ళ మీద పడి దండాలు పెట్టాలి. మీ కష్టము చూసి ఆయన తీసుకుంటున్నాడు. ఆయనకి ఏం పని తీసుకోవాలని రూల్ ఉందా? దేవుడు పెట్టిన రూలే అలా. సో ఒక్కసారి గురువు అని మీరు డిసైడ్ అయిపోతే ఆ స్వామికి 1/3 ఆఫ్ పాపం వెళ్ళిపోతుంది. అందుకే ఆ గురుభక్తి కలిగి ఉండాలి మనం. తల్లిదండ్రులు కూడా తీసుకోరమ్మా, గుర్తుపెట్టుకోండి. మీ పాపాలు తల్లిదండ్రులు తీసుకోరు, కానీ తల్లిదండ్రులు చేసిన పాపం పుణ్యం మీ మీదకు ఉంటుంది. మరి మీరు చేసిన పాపాలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళని కింద పడేస్తాయి. వాళ్ళు తీసుకోరు కానీ వాళ్ళు అనుభవిస్తారు. 7 జన్మలు ఇటు 7 జన్మలు ఇటు ఉంటాయి పాపాలు పుణ్యాలు రికార్డులో. ఈ 7 జన్మలు ఇటున్న వాళ్ళు మధ్యలో వాడు చేశాడనుకో, ఏమైనా పనికిరాని పని పిచ్చి పని ఏమైనా చేశారనుకోండి, ఈ 7 జన్మల్లో తీసుకొచ్చి భూమి మీద పడండి అంటాడు. నరకంలోకి లాక్కొచ్చేస్తారు వాళ్ళు ఎక్కడున్నా కూడా. అందుకు జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 7 జన్మలు ఇటు 7 జన్మలు ఇటు. రాముల వారు పుట్టడానికి ముందు అన్నీ క్లియర్ అయినాయి. ఇక్కడ సగర చక్రవర్తులు భస్మాలన్నిటి నుంచి గంగ ఎందుకు తీసుకెళ్ళాడు భగీరథుడు? రాముడు రావాలి ఆ వంశంలో. అంటే ఆ వంశం మొత్తం క్లాన్ అంటారు. ఆ వంశ చరిత్ర ఎంత నీట్గా ఉండాలి. నిజంగానే చాలా నీట్గా ఉంది. ఒక సగర చక్రవర్తులు తప్పితే మిగతా ఎక్కడ ఏమి ఇష్యూస్ లేవు. అప్పుడు వచ్చాడు విష్ణుమూర్తి ఆ వంశంలోకి రాముడిగా. అలా చూస్తారు మన వంశాలు. ఇటు 2 సైడ్లు చూస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అలా గురువుకి ఆ శక్తి ఉంటుంది, దగ్ధం చేసే శక్తి ఉంటుంది. ఇంకో 1/3 ఎవరు? గురువు గారు మనతో అనుభవింపజేస్తాడు. అంటే మనం సఫర్ అవ్వాల్సిందే. ఇంకో 1/3 మన చేతనే దాన్ని కాలిపోయేలా చేస్తాడు. అంటే ఎలాగా? 1/3 మనం గురువుగారు తీసేసుకున్నారు, 1/3 నేను అనుభవిస్తా కష్టాల రూపంలో. ఇంకా 1/3 గురువుగారు బోధన ద్వారా చెప్తాడు ఎలా కాల్చుకోవాలో. అరుణాచలం పో, 108 గిరి ప్రదక్షిణాలు చేయి, జీవితంలో బాగుపడతావు అంటాడు. గురు చరిత్ర చదువు, బాగుపడతావు అంటాడు. రామాయణ విను, బాగుపడతావు అంటాడు. భాగవతం నేర్చుకో, బాగుపడతావు అంటాడు. పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో చేశాడు. షార్ట్ టర్మ్ కోర్స్, షార్ట్ టర్మ్ కూడా కాదు, ఫాస్ట్ ట్రాక్ కోర్స్. మీకు బయట ఉంటాయి కదా ఫాస్ట్ ట్రాక్ కోర్సులో నేర్పిస్తామని. అలా భాగవతం మొత్తం 7 రోజుల్లో సుఖమహర్షి చెప్పాడు, ఆయన విన్నాడు, అయిపోయింది. పాపం అంతా కాలిపోయింది, మోక్షానికి వెళ్ళిపోయాడు పరీక్షిత్ మహారాజు. అంటే 7 days మనకు స్కోప్ అయితే ఉంది కదా, ఒకటైతే తెలుసు కదా. 7 రోజులు భాగవతాన్ని పట్టుకుంటే మనం మోక్షానికి వెళ్ళిపోవచ్చు అని అయితే లైఫ్లో మర్చిపోకండి. ఏదో టైం వస్తుంది మనకి, గృహస్థాశ్రమం వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరూ మీరు బ్రహ్మచర్యం,
నేను గృహస్థుడిని, నేను మెల్లగా వానప్రస్థంలోకి వెళ్తున్నా. తొందరలో వానప్రస్థంలోకి వెళ్ళగానే సన్యాసం, వానప్రస్థం సన్యాసం ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. సన్యాసం అంటే జగత్ అందరికి తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, లేదా జగత్తే అతనికి తండ్రి తల్లి ఉంటుంది, అన్నీ వదిలేస్తారు, అగ్నికార్యం చేయరు. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒకటే అంటే అర్థం ఏంటంటే ఇంకా ప్రాపంచికంతో వాళ్ళకి సంబంధం లేదు, ప్రపంచంతో సంబంధం లేదు. అన్ని డ్యూటీస్ చెప్పులు వదిలేయడం అంటారు దాన్ని. అలా వదిలేస్తారు. ఎప్పుడంటే మనవాళ్ళు రాగానే వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళంగానే దేవుడు వైపు తిరగాలి. అప్పుడు మీకు అనిపించాలి, గురువుగారు అప్పుడు ఎప్పుడో చెప్పారు భాగవతం 7 రోజులు చదువుతాయి. ఇంకా అప్పటి నుంచి భాగవతం ఒక్క పుస్తకం పట్టుకొని అదే చేయండి. పోనీ రామాయణం ఒక్కటి పట్టుకోండి, జీవితం అంతా పోయే వరకు రామాయణం చేయండి. లేదు రామకోటి నమ్ముకోండి, రామకోటే చేయండి పోయే వరకు, ప్రాణం పోయే వరకు రామకోటి రాయండి. లేదు శివుడి ఇష్టమా, శివుడికి సంబంధించిన స్తోత్రాలు చేయండి, అభిషేకాలు చేయండి. లేదా కాశీలో పోయి అక్కడే సెటిల్ అయిపోండి, అరుణాచలం పోయి సెటిల్ అవ్వండి, భద్రాచలం, కాళహస్తి, శ్రీశైలం. ఇక జీవితం అంతా కూడా ఇదే ఇంట్లో ఉండి ఇక్కడే తెచ్చేకాడికి మళ్ళీ జన్మ వస్తుంది. పట్టు విడుపు, మనం పట్టుకోవడం వస్తుంది, విడవడం రావట్లేదు. ఆ పట్టుకోవడం ఎలా పట్టుకుంటున్నాం అంటే జిగటగా పట్టుకుంటున్నాం. మనం వదిలించుకున్నా కూడా అది వదలట్లే, ఫెవికాల్ లాగా తయారైంది, ఫెవిక్విక్ అని చెప్పాలి. అలా అయిపోయింది. వదిలించుకోగలుగుతామా? నా ఇల్లు బాగుంది, ఇక్కడే బాగుంది, ఇక్కడైతే 10 మంది వచ్చి పలకరిస్తారు, బాగున్నావా సార్ అని అడుగుతారు, ఏమైనా ఇబ్బంది ఉంటే అవి కావాలంటే ఇవి కావాలంటే తెచ్చిపెడతారు. ఈ లంపటం అంతా వదిలేయాలి ఫస్ట్. నీకు దేవుడు కావాలా, ఈ చుట్టూ ఉన్న మనుషులు కావాలా? మనుషులు కాదు కదా. మనుషులు ఎప్పటివరకు కావాలి నీకు? నీ అవసరం వాళ్ళకు ఉన్నందుకు, వాళ్ళ అవసరం నీ ఉన్నంత వరకే మనుషుల అవసరం. తర్వాత ఏదో రోజున వదలాలి ఇవన్నీ. పుట్టేటప్పుడు ఒకళ్ళమే వచ్చాము, పోయేటప్పుడు ఒకళ్ళమే పోతున్నాం. మరి మధ్యలో ఈ గోలనంతా ఎందుకు అంటించుకుంటున్నారు బంకలాగా? వదిలించుకోలేక చస్తున్నాం కదా. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే అటాచ్మెంట్స్ ఆర్ డేంజరస్. వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకే ఉన్నారు, చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది దూరం అయ్యారు, నాకు బాధ ఉంటుంది. కొంతమంది చుట్టాలు నాకు దూరం అయ్యారు, బాధ ఉంటుంది. డీరెస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు దూరం అవుతారు, బాధ ఉంటుంది. దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? దూరం చేసి ఇలా ఉంటుందిరా అని నేర్పిస్తున్నాడు. నెక్స్ట్ టైం అలా పెట్టుకుంటామా అంటే క్లోజ్ లేరని కాదు, క్లోజ్ ఉంటారు, ఇప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు. కానీ బాధపడకుండా ఉండే మైండ్ ప్రిపరేషన్ మనకి ఇచ్చాడు దూరం చేసి. అందుకని జీవితం ప్రతిరోజు లర్నింగే. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, నేనంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. పాపం వెళ్ళేటప్పుడు బాధపడుతుంటారు. కొంతమంది ఎయిర్పోర్ట్కి రమ్మన్నారు, నేను వెళ్ళను కూడా వెళ్ళా. నాకు బాధ ఉంటుంది కదా. నేను వెళ్తే వాడు ఏడవచ్చు, లేదంటే నేను బాధపడవచ్చు. ఇవన్నీ ఎందుకు? అటాచ్మెంట్స్ ఎందుకు అసలు? అంటే ప్రేమ లేదని కాదు, గుర్తుపెట్టుకోండి. అటాచ్మెంట్ పెట్టుకోవడం లేదు అంటే ప్రేమ లేదు అని కాదు, ఉంటుంది. కాకపోతే బ్యాలెన్స్ చేసుకోవాలి, అది రావాలి. సరే, రామాయణంలోకి వద్దాం. అలా గురువుగారి గొప్పతనం అది. తల్లి తండ్రి కూడా మీరు చేసిన పాపాల్లో తీసుకోరు. కాకపోతే మీరు చేసిన పాపాన్ని వాళ్ళు అనుభవిస్తారు. కానీ కోరి నాకు ఈరా, నువ్వు 90% పాపం చేసావు, 30% నాకు ఈరా అని ఎవ్వరు తీసుకోరు. తోడబుట్టిన వాళ్ళు తీసుకోరు ఎవరు. అది గురువు గొప్పతనం. అందుకనే తల్లిదండ్రి కంటే అందరు తల్లిదండ్రి ఫస్ట్ అంటారు, నేను కూడా ఒప్పుకుంటుంది. బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే తల్లిదండ్రికి మించి గురువు గారిని ముందుకు పెడతాను నేను ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ జన్మ లేకుండా చేస్తున్నాను నాకు మా గురువు గారు. ఇంకొకటి, నా జీవితం మారుతుందని చెప్పడానికి మా గురువుగారు ఎంత కష్టపడుతున్నారో. ఇప్పుడైతే నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, ఇలా భూతద్దం పెట్టి అబ్జర్వ్ చేసి నా ట్రాక్ని వాళ్ళే డిజైన్ చేసి తీసుకెళ్తున్నారు. నాకే తెలుస్తుంది, అది నా అదృష్టం, అది తెలిసేటట్టు చేస్తున్నాడు. ఇగో ఇలా పోయావు, ఇది తప్పు, దీనివల్ల నీకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఇలా పోకి, ఇంకా నువ్వు ఈ రూట్లో పో, ఇలా వెళ్ళి నీకు సేఫ్గా ఉంటుంది, పేరు ఉంటుంది, ఉన్నా లేకపోయినా పర్లా. దేవుడు కావాలనుకున్నాడు పేరుతో ఎందుకు నాన్న? లోకులు నన్ను గని మెచ్చని అలుగని లోన నిందించని చీకాకుని పడని మహాత్ముడనని, తర్వాత జైలోక్కని మూకీ భావమునని తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండిన అంతే చాలని శంకర అన్నాడు. ఎవరో దుర్జటి. లోకులు తిట్టినా, మెచ్చుకున్నా, తోసేసినా, చి అన్నా, కొట్టినా, వెళ్ళగొట్టేసినా, లేదంటే జై జై అని చెప్పినా, మనం తీసి కిరీటాలు పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టినా, ఎందుకు స్వామి అంతా వేస్ట్, నువ్వు లేనప్పుడు అంటున్నాడు. నువ్వు ఉంటే ఇవేమి వద్దంటున్నాడు, నువ్వు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? మీకు అర్థమవుతా? ఏదో రోజు మీ జీవితాల్లో ఒక టైం వస్తుంది, భగవంతుడే దిక్కు అంటారు. మీరు గొప్పవాళ్ళు అయ్యండి, సంతోషంగా ఉన్నా ఆయనే దిక్కు, మీరు కష్టాల్లో ఉన్నా కూడా ఆయనే దిక్కు అనే రోజు వస్తుంది. ఆ రోజు అందరు ఇలా తిరిగిపోవాల్సిందే. ఇప్పుడు నేను అదే మోడిఫికేషన్లో ఉన్నా, లేదంటే అదే మౌల్డింగ్లో ఉన్నా, అదే మేనిఫెస్టేషన్లో ఉన్నా. నా పరిస్థితి అట్లా ఉంది. అంటే నేను కూడా నేర్చుకున్నా కష్టాల్లో చాలా. దేవుడే దిక్కు, అందుకే కదా నా దేవుడు వెనకాల ఉన్నాడు, మన దేవుడు వెనకాల ఉన్నాడు చెప్తున్నాను. ఎక్కడెక్కడో పోక్కర్లా. సరే, రామాయణంలోకి వచ్చేద్దాం. గురువు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సీతారామలక్ష్మణులు మహర్షులు సాదర స్వాగతం పలికారు.
సీతారామలక్ష్మణులకి ఋషులందరూ స్వాగతం పలికారు. రండి స్వామి రండి అంటున్నారు. చూడండి విచిత్రం, ఎన్నో యుగాల నుంచి తపస్సు చేస్తున్నారు అక్కడ దండకారణ్యంలో. ఎన్నో యుగాల నుంచి తపస్సు చేస్తున్నారు ఋషులు. ఎవరి కోసం? రాముడి కోసం. అంటే వాళ్ళకి తెలీదా? తెలుసు. వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళకి ఫ్యూచర్ తెలిసి రామదర్శనం కోసం ప్రాణాలు వదలకుండా తపస్సులు చేస్తున్నారు. వాడు చూడండి పాపం, రాముడు వస్తాడని తిండి నీరు అన్నీ మానేసి యోగ నిద్రలో ఉండి యోగం చేస్తూ తపస్సు చేస్తూ రాముడి కోసం వెయిట్ చేశారు. రాముడి నడిచిన భూమిలో పుట్టి పక్కనే రాముడి యొక్క జన్మభూమి పెట్టుకొని మనం ఎలా ఉన్నాం చూస్తున్నారు? ఎలా ఉన్నాం మనం? నిరంతరం రామశబ్దం వినబడుతూ ఉండాలి. అది మనము ఎవరో కాదు, మన తాత ముత్తాతల్లో ఉన్నవాడే రాముడు అని చెప్పాలి మనం. యాన్సిస్టర్స్, మీ యాన్సిస్టర్స్ ఎవరు అంటే అందరూ ఏవేవో చెప్తారు, పనికిరాని మనుషుల పేర్లు. వేరే దేశాల వాళ్ళు మీ యాన్సిస్టర్స్ ఎవరండి అంటే ఏదో దరిద్రమైన పేరు ఎవడో మనిషి ఏదో పేరు చెప్తారు. వాడు మనలాంటి మనిషే, గొప్పోడు కాబట్టి వాడి పేరు చెప్తాడు. మన యాన్సిస్టర్స్ ఎవరంటే ఎవరు చెప్తాం? రాముడు భరత భూమి, అయోధ్య, రాముడు పాలించిన భూమి, ఇదంతా నడయాడిన భూమి, రాముడు ఇదంతా తిరిగాడు కదా. అంటే మన తాత ముత్తాతల్లో రాముడి పేరుంది. మరి మనవాళ్ళు మనవరాళ్ళు ఎలా ఉండాలి? రాముడు వంశం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చింపిన ఎడ్డదిడ్డం చేసుకొని పద్ధతి లేకుండా ఇట్లన భారత భూమి ఇట్లనే ఉంది. అంటే మోడర్న్ అంటారు. మోడర్న్ అంటే ఏంటి? దరిద్రంగా కనపడడం ఆ మోడర్న్. ఇట్ ఈస్ నాట్ మోడర్న్. అబ్దుల్ కలాం ఈజ్ మోడర్న్. ఎస్, ఆయన బట్టలు చిరుగున్నాయా? అడ్డదిడ్డంగా ఏం చేసుకున్నాడా? పెళ్ళి కూడా చేసుకోలే పాపం, దేశం కోసం కష్టపడ్డాడు. ఆయన తయారు చేసిన వెపన్స్ అని మోడర్న్వే. మోడర్న్ ఈజ్ దట్. మోడర్న్ అంటే ఏంటంటే దిక్కుమాల బట్టలు వేసుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకొని బిల్డప్ కొట్టడం, రోడ్డు మీద తిరగడం, అడ్డదిడ్డంగా మొబైల్లోనో టీవీలో కనపడడం కాదు మోడర్న్ అంటే. టెక్నాలజీని వాడి నువ్వు డెవలప్ అయ్యి నీ దేశాన్ని డెవలప్ చేయడానికి మోడర్నైజేషన్ అంటారు. అంటే ఒకళ్ళ పనికి రావాలి, నీకు పనికి రావాలి, ఏమనకమా, నీకు పనికి రావాలి, నీకు పనికి రావాలి, ఇంకోళ్ళకి పనికి రావాలి, అది మోడర్నైజేషన్ అంటారు. అంతేగాని అడ్డదిడ్డంగా ఎలా పడితే అసభ్యంగా ఉండి మోడర్నైజేషన్ అని పేరు పెట్టద్దు, దరిద్రం అది. సరే, మహర్షులు సాదర స్వాగతం పలికారు. అది రాముడిని పిలిచారు. అంటే రండి స్వామి రండి, మీకోసం వెయిట్ చేస్తాను. ఆ సముదాయంలోనే ఒక పర్ణశాల విడుదల చేశారు. అక్కడే ఒక పర్ణశాలలో లక్ష్మణ సీతమ్మ వారు విడిది చేశారు. మర్నాడు ఉదయం మళ్ళీ నిత్యోచిత కర్మలు ముగించుకొని మహర్షులకి వీడ్కోలు పలికి, అంటే వెళ్ళొస్తామండి అని చెప్పి, వెళ్ళొస్తామని చెప్పరు, వెళ్తున్నామని చెప్తారు. అడవికి ఎవరైనా వెళ్ళొస్తామని చెప్తారా? చావుకి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళొస్తామని చెప్పకూడదు, ఫ్లోలో చెప్పేస్తారు ఒక్కొక్కసారి. ఇవి జాగ్రత్త. అదే మైండ్ ప్రెజెంట్గా ఉండాలి. మనం చాలామంది తెలియక తప్పులు చేసేస్తుంటాం. శుభకార్యాలకు వెళ్తే వెళ్ళొస్తామని చెప్పాలి. చావులకి శవాలను చూడడానికి ఎటు పోయి దహన కార్యక్రమాలు వెళ్ళినప్పుడు, శ్మశానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళొస్తామని చెప్పొద్దు. అంటే ఇంకో చావు రెడీగా ఉందని అర్థం. అర్థమైందా? మళ్ళీ వెళ్ళొస్తా అంటే అర్థం ఏంటి? ఇంకో చావుకు వస్తాను కదా. అలాంటి కొన్ని చెప్పకూడదు. అలా వీడ్కోలు పలికారంటే ఉంటాను అనొచ్చు, ఉంటాను, వెళ్తాను, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే మాట్లాడుతున్నారు. గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళొస్తాను స్వామి, నేను వెళ్ళొస్తాను అని చెప్పాలి. ఎవరికి? దైవానికి చెప్పుకోవాలి మనం. పురోహితుడే ఉంది, ఇవాళ ఉంటాడు, ఇంకోటి రేపు వెళ్ళిపోతాడు, ఇంకోటి వస్తాడు. మనం ఇంకో మిస్టేక్ కూడా చేస్తున్నాం. బాగా గుర్తు చేసావు. మనం ఎంతసేపు గుళ్ళకి ఎందుకు వెళ్తున్నాం అంటే పూజలతో మీటింగ్లు పెట్టుకోవడానికి వెళ్తున్నాం. నాకండి శ్రీకాళహస్తి పూజారి చాలా క్లోజ్ అండి. శ్రీశైలం పూజారి మా ఇంటికి వచ్చి భోజనం చేసి పోతుంటాడు. పూజారి శ్రీశైలం. నిజంగా కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా అలా పిలవను, తెలిసినా కూడా చెప్పను. అరుణాచలంలో అండి అందరు నా ఫ్రెండ్సే అని చెప్తాడు. నీకు భగవంతుడు ఫ్రెండా? శ్రీశైలం మల్లన్న నీ ఫ్రెండా? బ్రహ్మరాంబికాదేవి నీ ఫ్రెండా? పోను గురు రాఘవేంద్ర స్వామి నీ ఫ్రెండా? శంకరాచార్య నీ అంటే ఫ్రెండ్ అంటే అంత క్లోజా? సకుడా? అలా నా ఉద్దేశం అన్నాం. అది కాదు. ఎక్కడ చూడు ఏదర్ పేరన్ను ఉండాలి, డబ్బు ఉండాలి, పేరన్ను ఉండాలి, డబ్బు ఉండాలి. ఎదురు వస్తే డబ్బు రావాలి నా దగ్గరికి, లేదని అందరు చూసి ఇట్టా అనాలా. ఇట్టా మనం చూడంగానే ఎందుకు అనాలి అసలు? ఫస్ట్ ఎందుకనాలా? అదే కదా పొగరు, అహం వచ్చింది కదా. నేను ఇంతటి వాడిని, తగ్గే ప్రసక్తే లేదు. ఆ ఛాతీని ఇట్లా బయట పెట్టుకొని నడవడము, గుండె నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది ఇట్టుంటుందా కదా. ఇట్లా నడిచాడు గుండె నొప్పి వస్తే ఎక్కడ ఉంటుంది? ఛాతీ తెలుస్తుంది అప్పుడు ఎక్కడ ఉంటుందో. అట్లా పోకూడదు, డౌన్ టు ఎర్త్. నేను నిన్న కూడా చెప్పా, ఒక ట్రస్ట్ వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు చెప్పుల స్టాండ్లోని భక్తుల చెప్పులు అని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను చూసారా. అది రావాలమ్మా. అందుకే నేను మా ఇంట్లో అంటుతావునండి, నేను మా ఇంట్లో వంట చేయనండి, నువ్వు మనిషివేనండి అని అడగాలి. అన్ని పనులు అందరికీ రావాలా. వంట చేయడం ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు అన్ని పనులు అందరూ చేయాలా.
ధర్మంగా ఇద్దరు పంచుకోవాలి, కష్టపడకుండా. అర్థమైందా? ఎందుకంటే ఇవాళ ఆడవాళ్ళు సంపాదించడం, ఒకవాడు కూడా వంట చేయాలి, అంటు తోమాలి, బట్టలు ఉతకాలి, అన్నీ చేయాలి. ఆడవాళ్ళు పోయి ఉద్యోగం చేయట్లే బయట, అంత కష్టపడలే, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు కూడా చేయాలంటే వాళ్ళు మనుషులా మెషిన్లా వాళ్ళు అన్న కాదు కదా, ఒకరొకరు హెల్ప్ చేసుకోవాలి. అందుకే విడాకులు అవన్నీ. నేను కూడా ఒక గురుగారు చెప్తున్నారు, పెళ్ళయ్యాక మొగుడు పిల్లలకు ఊరికే ఫోన్ చేసి, ఏరా మీ ఆవిడ బాగా పెడుతుందా తిండి, వంట బాగా చేస్తుందా, ఉప్పు వేస్తుందా, కారం వేస్తుందా, చక్కెర వేస్తుందా అని తల్లి కొడుక్కి ఫోన్ చేసి అడగడదంట అసలు ఫస్ట్. అలానే కోడలంటే కూతుర్ని ఇంకో ఇంటికి ఇచ్చి పంపిస్తారు కదా, ఈ తల్లి రోజు ఫోన్ చేసి, ఏమే మీ ఆయన రోజు బెండకాయ వండుతున్నాడా, దొండకాయ వండుతున్నాడా, రోజు దొండకాయ పెడుతున్నారు, వంకాయ పెడుతున్నారా, ఇదే అని అడగద్దంట తల్లి ఇంకా కూతుర్ని. వారానికి ఒకసారి చేయండి, అమ్మ బాగున్నావా అన్నీ. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్, అమ్మ మన ఇంట్లో ఉన్నట్టు కంఫర్ట్ లేదే, ఇక్కడ మన ఇంట్లో ఏసీ ఉంది, ఇక్కడ ఏసీ లేదే అంటే, అమ్మ మన ఇల్లు ఆ ఇల్లు ఒకటి కాదు, ఇంకా నువ్వు ఉండాల్సిన ఇల్లు అదే, ఏసీ వచ్చే వరకు ఓర్చుకో అని చెప్పాలి. అంతేగాని నీకు ఏసీ లేదా మా ఇంటికి వచ్చాయి, లేదంటే అల్లుడు ఫోన్ చేసి, ఏమయ్యా అల్లుడు ఏసీ పెట్టలేదు విడాకులు ఇప్పిమంటావా అంటారు. ఏసీ కోసం విడాకులు ఇసురుకుంటే పోలా, లేదంటే కొన్ని రోజులు ఓర్చుకుంటే ఆయనకి టైం ఇవ్వాలి కదా పాపం. కొత్త పెళ్ళి అంటే ఏంటి, కొత్త సంసారం అంటే అర్థం ఏంటి, పెళ్ళయ్యాక కొత్త ఇల్లు, కొత్త సెటప్, ఈ అమ్మాయి అటు వెళ్ళిందో లేదా ఇద్దరు ఇంకో చోట పెట్టారో, ఇద్దరు టైం ఇవ్వాలా. ఈ లోపల దూరుతారు ముసలివాళ్ళందరూ, దూరి వాళ్ళు విడాకులు తీసుకునే వరకు చేస్తారు. గుర్తుపెట్టుకోండి అమ్మ, రేపొద్దున మీ పెళ్ళిళ్ళు అయ్యాక భార్యాభర్తలు అయినప్పుడు ఎవరిని మధ్యలో పెట్టనియద్దు, తల్లి తండ్రి కూడా లేదు, నో. ఒక గురువుకి ఛాన్స్, ఎందుకంటే ఇద్దరికి ఏమైనా ఇష్యూస్ ఉంటే గురువు దగ్గర డిస్కస్ చేయొచ్చు. ఆయన కూడా ఎలా చెప్పాలా, అమ్మాయి రైటు నువ్వు తప్పురా, నువ్వు రైట్, అమ్మాయి నువ్వు రాంగ్ రా, అలా చెప్పకూడదు. ఇద్దరికి సర్ది చెప్పాలమ్మా, ఈ విషయంలో నువ్వు అడ్జస్ట్ అవ్వు, నాయన నువ్వు ఈ విషయంలో అడ్జస్ట్ అవ్వు, లేదు ఇద్దరు కాంప్రమైజ్ ఇట్లా ఉండండి, ఇట్లా లీడ్ చేయండి. పోనీ ఇద్దరు నువ్వు తప్పు ఇద్దరు ఇలా చేసుకోండి అని చెప్పాలి గురువు కూడా. అంతేగాని అమ్మాయి గురువు దగ్గర తీసుకోవచ్చు, అమ్మాయికి గురువు క్లోజ్ అయితే అమ్మాయి సైడ్ చెప్పి, అబ్బాయి గురువు క్లోజ్ అయితే అబ్బాయి సైడ్ చెప్పేసి మళ్ళీ విడాకులు అయినాయి. ఆ పాపం ఎవరికి వస్తుందంట, గురువుకి వస్తుంది. అందుకే మన గురువు దగ్గర ఇట్లాంటి పనులే తీసుకుపోతారని. మా అమ్మాయి అండి పెళ్ళై 3 నెలలు అయిందండి, ఇంటికి వచ్చేసిందండి అంటారు. నీకు బుద్ధి లేదండి అందుకే ఇంటికి వచ్చింది. ఇంటికి ఎందుకు రానిచ్చావు అసలు ఫస్ట్? వాడు సాటిస్ఫై కాల్చి చంపితే లేదంటే పొడి చేస్తున్నాడు అటు అంటే అది వాడిని వేరేగా డీల్ చేయాలా. బాగానే ఉద్యోగం చేసుకుంటున్నాడు, పాపం కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, ఫ్యామిలీ నిలబెట్టేవాడిని నువ్వేం చెప్పాలా? చేతనితో రూపాయి, అల్లుడే కదా, సహాయం చెయ్యి, నిలబెట్టడానికి ప్రయత్నం చెయ్యి, నీ వల్ల ఒక ఫ్యామిలీ అయితే నిలబడుతుంది కదా. పెద్దవాళ్ళు ఎలా ఆలోచించాలంటే, నా పిల్లడు అల్లుడు కాదు నా కొడుకు అనుకోవాలి, కోడలు కాదు నా కూతురు అనుకోవాలి. అల్లుడు కూతురో కోడలు కొడుకో ఇబ్బంది పడుతుంది అనుకోని మన ఆస్తిలో రాసిచ్చి వాడిని నిలబెట్టాలి. అంతేగాని నేనండి మా అమ్మాయి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కానీ నేను తిరుపతికి రూమ్ కట్టడానికి 1 కోటి రూపాయలు ఇచ్చానండి, ఎందుకు ఏడవడానికి? నీ బిడ్డనే నువ్వు కాపాడుకోలేకపోయావు, దేవుడు ఏమంటాడు 1 కోటి రూపాయలు ఇయ్యొద్దని అన్నట్లా. స్వామికి చేయడం కరెక్టే, ఎంతవరకు చేయాలో అంత నిలబెట్టు. ఒక ఫ్యామిలీ నిలబెడితే భగవంతుడు సంతోషించాడు. నిలబెట్టి ఏం చెప్పాలి? నాయన స్వామికి ఇవ్వాల్సిన డబ్బు నీకు ఇచ్చాను నాయన, రేపు ఇదే పని నువ్వు చేయి, నువ్వు నిల్చున్నాక అని చెప్పి, నేను చేయలేని పని నువ్వు చేయని చెప్పాలి. వాడు ఏం పెట్టుకుంటాడు ఇప్పుడు రోల్ మోడల్గా? ఆ స్వామిని గుర్తుపెట్టుకొని మా అత్తయ్య గారు లేదంటే మా మామయ్య గారు మా నాన్నగారు నిల్చోబెట్టారు నన్ను, వాళ్ళు పాపం తిరుపతికి ఇద్దాం అనుకునేది ఇవ్వలేకపోయారు, అట్లీస్ట్ నేను చేస్తాను, నా జీవితం స్వామి నిలబెట్టాడు కదా అని ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. అందుకని ఇంటికి వచ్చే అంటే ఎవడి క్లాస్? రేపొద్దు నువ్వు చచ్చిపోతావు, ఇద్దరు చచ్చిపోతారు. ఆ ఆడపిల్ల ఎట్లుంటుంది మొగుడు లేకుండా ఒక్కటి, ఎంత దారుణమైన సొసైటీలో. అలానే మగపిల్లాడు వచ్చేరా, ఆ పిల్ల అట్లే ఉంది, వచ్చేయి అంటే వాడి పొద్దున అబ్బాయి అయినా తిరగాలంటే ఒక ధర్మానికి పనికిరాడు. గృహస్థాశ్రమం చాలా ఇంపార్టెంట్, అందుకే ఇన్నిసార్లు స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. భార్య పక్కన లేకపోతే ఏ పూజకు పనికిరాడు, భర్త పక్కన లేకపోతే ఏ పూజకు పనికిరాదు. ఆడది కూడా ఇద్దరికి సమానంగా ధర్మం ఉంది. భార్య లేకుండా ఏ పూజలు చేయొద్దు. మీరు వ్రతాలన్నీ చేస్తున్నారు, భార్య కంపల్సరీ. సంకల్పంలో ఏముంది? ధర్మపత్నిశ్చ లేకపోతే ఇంకా లేవు, ఇక పూజలు చేయడానికి పనికిరాడు. అందుకనే ఆడది చనిపోయాక మగవాడిగా వానప్రస్థంలోకి మూవ్ అయిపోవాల్సిందే. గృహస్థాశ్రమం పోయింది, అయిపోయింది ఇక లాస్ట్. ఇంకేం గృహస్థుడు అయిపోయాడు, వానప్రస్థమే. భార్య లేదు కదా, మొగుడు పైన అంతే. వ్రతాలు ఎవరైనా చేస్తే అది కూడా పిలుస్తా, ప్రసాదం తినడానికి మనకు వస్తాను. అందుకనే భార్యాభర్తలు కూడా వీలైనని పూజలు చేసేయండి, అదొక బ్రహ్మాండమైన అవకాశం. ఎన్ని వీలైతే అని చేశారు. సీతారామ లక్ష్మణుడు చూడండి, సీతారాములు లక్ష్మణుడు ఊర్మిళాదేవి అసలు ఎన్ని చేశారు చూడండి. సీతమ్మ కూడా అట్లే కదా వచ్చేసింది, మా భర్తను వదిలేసి ఉండలేననే కదా వచ్చింది. ఇవాళ రేపు ఇంకో దరిద్రమైన ట్రెండ్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో గోవా వెళ్తాడండి, మా ఆయన ముంబై వెళ్ళాడండి, ఒక్కడే వెళ్తాడు, అక్కడ ఏదో ఇంకో ఫ్యామిలీ పెడతాడు, సరిపోతుంది, నీకు ఒప్పుకోలేరు అవుతుంది. నువ్వు ఎందుకు పంపించావు? అక్కడ ఏమంటే ఆఫీస్ ట్రిప్పు.
ఎందుకు ఆ దిక్కుమాలిన ఆఫీసులు పోతారు వేరే వేరే ఫారిన్ కల్చర్లో? హాయిగా ఎలాంటి జాబ్, నేను నిర్మమాటంగా చెప్తున్నాను, మా ప్రాబ్లం వచ్చిందంటే ఇందుకే వస్తున్నాయి. ఈ అమ్మాయి కూడా అంతే, అబ్బాయిని అనొద్దు, అమ్మాయి కూడా నాది ఐటీ కంపెనీ, నేను పెద్ద ఓరాకిల్ ఏదో దేనిలో చేస్తున్నాం, పెద్ద కంపెనీలో చేస్తున్నా అని చెప్తారు. ఎక్కడ జాబ్ అంటే అమెరికాలో, అమ్మాయి ఏమో అమెరికా, అబ్బాయి ఏమో ఇక్కడ బ్యాంకులో. ఇంకా రాకర్లు అక్కడే సెటిల్ అయిపోవచ్చు ఇంకోటి చేసుకొని. వీడు ఇక్కడే వెయిట్ చేస్తుంటాడు సన్యాసం తీసుకోవడానికి. రాదుగా ఇక, అవేగా సినిమాలో చూపిస్తున్నారు హ్యాండ్ ఇచ్చింది అంటే. అందరూ అలా ఉంటారని కాదు, ఆ అవకాశం ఎందుకు ఇస్తున్నారు పెద్దవాళ్ళు అప్పట్లో చూడండి. అందుకనే పెళ్లి చేయాల్సిన టైం కరెక్ట్ 23, 24, 25 లోపల బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అయిపోవాలి. అప్పుడు అన్నీ కరెక్ట్ సెట్ అవుతాయి. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం నీట్గా సెట్ అవుతాయి. ఆ తల్లిదండ్రులు యంగ్గా ఉన్నప్పుడే మనవాళ్ళు వస్తారు, మనవరాళ్ళు వస్తారు. అండ్ ఇంకోటి, జాబ్స్ ఎలాంటి వాళ్ళు చేసుకుంటారంటే ఐటీలో అబ్రాడ్ అంటే నిర్మోహమాటంగా చేసుకోకండి. అసలు సగం దరిద్రం అక్కడే ఏడిచింది. 100కి 90% ఇష్యూస్ అని అక్కడే ఉన్నాయి. సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు, ఒక జాతి భేదం లేదు. నేను మగవాడిని అనే ఫీలింగ్ కాదు, మగదా అర్థం కాదు, ఆడదా అర్థం కాదు, వీడు మగవాడు అర్థం కాదు, ఆడదా అర్థం కాదు. వాడేమో ఇంట్లో ఉంటాడు, ఈ అమ్మాయి ఆఫీస్ పోతా ఉంటుంది, ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒక చీర ఒక్కటి కట్టుకోలే, గాజులు వేసుకోలే మగవాడు, ఆవిడ మిగతావన్నీ వేసుకుంటుంది కాబట్టి ఇంకో మాట అనలేవు. అన్నీ చూస్తున్నాం బయట ఆ దరిద్రం ఉంది. అంటే ఆడవాళ్ళు అన్నట్టుందన్న, అమ్మవారు నేను ఇంట్లోనే పెట్టుకొని పూజ చేస్తున్నా, ఆడవాళ్ళు పూజనీయులే. కానీ ఎలాంటి ఆడవాళ్ళు పూజనీయులో కూడా శాస్త్రం చెప్పింది. సీతమ్మలాగా ఉండాలి, సీతమ్మ అన్నాం, అందుకే సీత అని అనం మనం, సీతమ్మ అంటాం. అమ్మలాగా ఉండాలి, ఆ అమ్మ లక్షణాలు రావాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీ హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఫ్యూచర్లో వచ్చేటప్పుడు వాళ్ళు ఏం జాబు, ఇక్కడే ఉంటారా? అల్లుడు అబ్రాడ్ అయితే పంపిస్తా అంటే నీ పిల్ల రాదిగా, అక్కడి నుంచి దుబాయ్కో ఎక్కడికో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫ్లైట్లు ఎక్కించి పంపించేస్తాడు అల్లుడే. అవే కదా న్యూస్ చూడండి, నేను తప్పు చెప్పట్లేదు, న్యూస్ చూడండి అన్నీ. ఇప్పుడు ఫారెన్లు ఇవ్వాలంటే భయపడిపోతున్నారు. ఇప్పుడు సంబంధాలు ఫారెన్ అమ్మాయిని పంపించాలంటే ఎట్లుందంటే వీళ్ళ భయం పంపించాలంటే. అందుకనే భరత భూమి, పుణ్యభూమి, చస్తే గంగానది దగ్గర చావాలి. చావు ఎలా ఉండాలంటే కాశీలోనే చావాలి. కనీసం అనొద్దు, దానికి చాలా గొప్ప పని. కాశీలో చావడం అంటే కనీసం అని చెప్పకూడదు. నేను తప్పు, నేను కరెక్ట్ చేసుకోవాలి. కాశీలో చావు అతి గొప్పనైన చావు. ఎందుకంటే సాక్షాత్తు ఆ అమ్మ అంబికాదేవి, పార్వతీదేవి ప్రాణం పోయే టైంలో ఒళ్ళో పెట్టుకుంటుందంట. పెట్టుకొని ఇలా తల నిమురుతుందంట, మన తల్లిలాగా. నిజంగా తల్లి చేస్తున్న తర్వాత సంగతి పార్వతీదేవి అయితే చేస్తుంది. కాశీలో అందరు తల్లులు చేస్తారు పాపం. సరే, ఇలా ఒళ్ళో పెట్టుకొని తల నిమురుతుంది. ప్రాణం పోయేటప్పుడు మనకి నొప్పి ఎక్కువ ఉంటుంది కదా, నాయన కొంచెం ఓర్చుకో అని అమ్మ ఇలా అంటుంటే ఆ ప్రాణం పోయే నొప్పి మనకు తగ్గుతుందంట. శివుడు వచ్చి రామతారకం పంచాక్షరి మంత్రం చెవులో చెప్తాడు శివుడు. అలా చెప్పే టైంలో ప్రాణం మెల్లగా ఆయన పర్మిషన్లో బయటకు వచ్చి శివుడిలోనే కలిసిపోతుంది. పక్కనే ఉంటాడుగా, కలిసిపోతుంది. ఇంతకంటే ఎవరికి కావాలా? నేను అందుకని ఎప్పుడంట చస్తే కాశీలో చేస్తాను ఊరికే అంటుంటా. ఎవరో దేవత తదాస్తు అంటే నన్ను ఎవరో ఒకరు తీసుకెళ్ళి అక్కడ పడేస్తారా అని. కొంతమంది స్టూడెంట్స్ కూడా చెప్పారు, ఎవరైనా పొరపాటు నాకు సీరియస్ ఉంటే తీసుకెళ్ళి అక్కడ పడేరాను, తర్వాత సంగతి ట్రీట్మెంట్ సంగతి తర్వాత, లాస్ట్ కోరిక అనుకుని అక్కడ తీసుకెళ్ళి పడేయి, తర్వాత సంగతి తర్వాత అని చెప్పుకున్నా కొంతమంది పెద్ద పిల్లలకి, స్టూడెంట్స్కి. దిస్ ఈజ్ కాల్డ్ డెత్ ప్లానింగ్. ఇదేంటి రోయ్, ఎవరైనా బర్త్ ప్లానింగ్, బర్త్డే ప్లానింగ్, మ్యారేజ్ ప్లానింగ్ ఉంది, ఇదేంటో డెత్ ప్లానింగ్ కదా. బంపర్ ఆఫర్లో ఏదో గమ్మత్తుగా ఉంది కదా, చేసుకోవాలి. మన ప్రయాణం ఎండింగ్ కూడా మనమే చేసుకోవాలి. నువ్వు ముసలి ఏజ్ వస్తుందని చెప్పి పెన్షన్ ప్లానింగ్ చేసుకోవట్లే, ఎక్కడ చేస్తావని ఇన్సూరెన్స్ ప్లానింగ్ చేసుకోవట్లే. ఆఫ్టర్ ఆల్ ఊబరో ర్యాపిడో ఎక్కితే దాన్ని కూడా ఇన్సూరెన్స్ చేసుకొని బండి ఎక్కట్లే, ₹2 ఇన్సూరెన్స్, ₹3 ఇన్సూరెన్స్ పెట్టి. ఇంత భయస్తుడివి నువ్వు, చచ్చే టైంలో ఎంత జాగ్రత్త చావాలా, మళ్ళీ జన్మ లేకుండా ప్లానింగ్ చేసుకోవాలి వద్దా? అందుకే రామాయణం వినాలి. సరే, రామాయణంలోకి వద్దాం. ఆ సముదాయంలో సరే, ఉదయం నిత్యోచిత కర్మలు. నా ఉదయం పూట నిత్య ఉచిత కర్మలు ఏం చేయాలా? 9ంటికి లేచి, ఉదయం లేవగానే 9ంటికి లేచి చేయాలా? చేయకుండా వెళ్ళిపోవాలి బయటికి. కనీసం 7ంటికి, నాన్న చలికాలం కాబట్టి 7 అంటున్నా. నిజంగా చెప్పాలంటే 4 నుంచి 6 లోపల అన్నీ అయిపోవాలి మన పనులు. అయిపోయి 6ంటికి రెడీ కూర్చోవాలి మన పనులు చేసుకోవడానికి. 6ంటికి ఒక కాలు అటు, ఒక కాలు ఇటు, ఓ చేయి అటు, ఓ చేయి ఉండి ఎక్కడో కలలో ఉంటాం మనం. ఇంకా మంచిగా వెచ్చ కప్పుకొని చలికాలం హాయిగా బజ్జుంటాం. చలికాలం గురించి అనట్లే. నన్ను జ్వరాలు అందరూ వచ్చేది కూడా చన్నీళ్ళు చేయని వాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి, వేణీళ్ళు చేసే వాళ్ళకి జ్వరాలు. నిజంగా చన్నీళ్ళు చేసేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి జ్వరం రాదు. చన్నీళ్ళు స్నానం చేసే వాళ్ళకి జ్వరాలు లేవు. ఎవరికైనా వచ్చుంటే వాడు అదే రోజు ఫస్ట్ టైం అయి ఉంటాడు చేసి. ఆపండి. సరే,
మహర్షులకు నాన్న మీ కాలకృత్యాలని పొద్దునే క్లియర్ చేసుకోవాలా, ఇవి కూడా చెప్పకూడదు ఆన్ మైక్, బట్ చెప్తున్నా పిల్లలు కాబట్టి వినండి. మీ 1 టేబుల్ 2 టేబుల్ అన్నీ కూడా మార్నింగ్ అయిపోవాలన్న, లేదంటే మీలాంటి వాళ్ళని తీసుకెళ్తే జాగ్రత్త వినండి వినండి ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నా, ఒకసారి ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎక్కడన్నా దీక్షల్లో వెళ్ళారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు, మీరు కూడా వెళ్ళారనుకో, మీకు ఆ డిసిప్లిన్ లేదనుకోండి, ఒక పెద్ద పని మీ వల్ల ఆగిపోతుంది. నేను అది చిన్నప్పటి నుంచి వెల్ డిసిప్లిన్డ్. మార్నింగ్ ఒకసారి అయితే మళ్ళీ నెక్స్ట్ మార్నింగే నాకు తలుపు ఇట్లా కొట్టాలంతే, అర్థమైందా? బ్రేకులు ఎట్లా పడితే అట్లా ఉండవు అవి. దానివల్ల ఎవరితో పోయినా ఎవరికి ఇబ్బంది ఉండదు, నాతో ఎవరికి వచ్చినా ఇబ్బంది ఉండదు, నేను ఎవరితో పోయినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అదేంటండి చాలా కంఫర్టబుల్ మీతో అంటారు, ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడల్లా మరి వాష్రూమ్ ఎక్కడ ఉందిరా, అక్కడ ఉంటాయా, అక్కడ నీళ్ళు వస్తాయా, ఈ దిక్కుమాల క్వశ్చన్లు అడిగితే నువ్వు స్వామిని దర్శనం ఎప్పుడు చేసుకుంటావు? ఈ దరిద్రం రోడ్ంతా ఇదే ఉందంటే మళ్ళీ స్నానం చేయాలా, తిరుపతి పోవాలా, లైన్లో ఉండాలా, 8 గంటల దర్శనం. నువ్వు 10 సార్లు వాష్రూమ్ అడిగితే ఇంకెక్కడ దర్శనం అవుతుంది? దర్శనం ఇక్కడ అయిపోయేటట్టు, ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది, ఇంటికి వెళ్ళిపోతారు. అందుకని డిసిప్లిన్ ఇస్ హై ప్రయారిటీ. మీ వాష్రూమ్ డిసిప్లిన్స్ మార్నింగ్ పెట్టేసుకోండి, ఎందుకంటే ధర్మం కాబట్టి చెప్తున్నా. మీ వల్ల గొప్ప గొప్ప పనులు ఆగిపోతాయి. ఇది కూడా నేను చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తుంది పిల్లలు కాబట్టి. సరే, ఇక్కడ ఇది ఎందుకు వచ్చిందంటే చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సీతారామ లక్ష్మణులు తమ నిత్య ఉచిత కర్మలు ముగించుకొని, అంటే దీనిలోని వాష్రూమ్సే కాదు, రాముల వారి సంధ్యావందనం చేయడం కూడా దీనిలోకి వస్తుంది. సంధ్యావందనం పొద్దులేచి గాయత్రి ఉపాసన, సంధ్యావందనం కూడా రాముల వారు అర్ఘ్యం ఇచ్చారు. అర్ఘ్యం అందరు ఇవ్వచ్చు. ఎంతమంది ఇస్తున్నారు ఇప్పటికి కూడా? సూర్యుడికి అర్ఘ్యం అందరు ఇవ్వండి అన్న, ఆడ మగ తేడా లేదు, అందరు ఇవ్వండి అన్న. సూర్యుడికి ఓ చెంబులో నీళ్లు తీసుకొని ఈస్ట్ సైడ్ తిరిగి 3 సార్లు నీళ్ళు వదిలేండి. వదిలేటప్పుడు ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః అనండి. మీకు ఎవరు శత్రువులు ఉండరు, మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు, ఎప్పుడు హాయిగా ఉంటారు, అందరు మీకు మిత్రులే అవుతారు. సూర్యుడు చేసే ఉపకారం అది, మనకి హెల్త్ ఇస్తాడు, శత్రువులు లేకుండా చేస్తాడు. సూర్యుడి గ్రేట్నెస్ అది. అదే కదా రాముడికి అగస్త్య మహాముని వచ్చి ఆదిత్య ఉదయం చదువుకొని బాణం వేయమన్నాడు రావణాసుడి మీదకి. ఆదిత్య హృదయం చదువుకొని రాముడు బాణం వేయగానేవాడు రావణాసుడు పోయా. అప్పటి వరకు చనిపోలే, అగస్త్య మహాముని వచ్చి చెప్పాడు. సరే, వనం మధ్యకు చేరుకున్నారు. ఇంకా దండకారణ్య మధ్యలోకి వెళ్ళాడు. ఇంతలో ఒక వికృతాకారంలో ఉన్న విరాధుడనే రాక్షసుడు వచ్చాడు. అమాంతంగా సీతారామ లక్ష్మణులకు భయపడ్డాడు. వాడు రాక్షసుడు ఫస్ట్ వచ్చిన వాడు ఎవరు? విరాధుడు. గుర్తుపెట్టుకోండి, అరణ్యంలో వచ్చిన ఫస్ట్ రాక్షసుడు విరాధుడు. రామలక్ష్మణులు తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. చూడండి వాడు ఎంత పవర్ఫుల్లో. రాముడు లక్ష్మణుడు పవర్ఫుల్, వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని వీడు పోతున్నాడు అంటే వీడు ఎంత పవర్ఫుల్ చూడండి. రాక్షసుడు ఎవరు? వాడు విరాధుడు. సీత కింద నుంచి ఏడుస్తుంది, అయ్యో అయ్యో రామ లక్ష్మణ, రాక్షసుడు వచ్చాడు, పట్టుకెళ్ళిపోతున్నారు. ఆడదంతే, అంతేగాని పట్టుకెళ్ళి నీకు ఉందిలే అంటదా ఏంటి? ఎంత హస్బెండ్ ఎంత పవర్ఫుల్ అయినా సడన్గా జరిగే పరిణామాలకి ఆడవాళ్ళు ఉన్న సున్నిత మనస్కులు కాబట్టి ఆబ్వియస్లీ రియాక్షన్ అదే ఉంటుంది. మా ఆయన చాలా వీరుడు ధీరుడు, నిన్ను కొట్టేస్తాడులే అని నవ్వుతుందా సీతమ్మ? నవ్వదు. అది ఆటోమేటిక్ రియాక్షన్. అంటే ప్రేమ, రాముడు లక్ష్మణుడి మీద తనకున్న ప్రేమ, మమకారం. బిడ్డ లక్ష్మణుడు అలా అని బాధపడిపోతుంది. అయ్యో తల్లి కదా, బాధపడుతుంది. అయ్యో అయ్యో అని అంటున్నారు సీతమ్మ. రామలక్ష్మణులు విరాధుని 2 భుజాలు నరికేశారు. విశ్వామిత్రుడు ఇచ్చాడుగా ఖడ్గాలు, నరికేశాడు. దివ్యమైన ఖడ్గాలు, వాడు భుజాలు 2 నరికేశారు విరాధుడు. ఇప్పుడు వాడికి చేతులు ఎట్లా పట్టుకుంటాడు? ఉట్టి బాడీ మాత్రమే ఉంది, కాళ్ళు ఉన్నాయి, తలకాయ ఉంది అంతే. టార్సో, ఫస్ట్ లెసన్ టార్సో గుర్తుందా? నిక్కుల గుర్తొచ్చిందా? అది నేలపై కుప్పగూలాడు విరాధుడు. ఇంకేముంది, చేతులు లేవు, కాళ్ళతో బ్యాలెన్స్ చేయాలి, కింద పట్టాడు. ముష్టిఘాతాలతో రామలక్ష్మణులు ఇలా పెట్టి కొట్టారు వాడిని. మీరు కొట్టుకోకండి, ఇప్పుడు ఇలా ముష్టిఘాతాలతో గుద్దారు. దీన్ని మల్ల యుద్ధంలో అంటారు. అంటే రాముల వారికి అది కూడా వచ్చు. చూడండి, రాముల వారి బాణాలు వేయడానికి కాదు స్పెషలిస్టు, ఆయనకి ఏది ఇచ్చినా కూడా చేయగలడు ఆయన. రాముల వారు పాటలు పాడగలరు, రాముల వారు ఏదైనా చేయగలరు, ధర్మమైన పని ఏదైనా చేయగలరు రాముడు. వెపన్స్ తయారు చేయడం వచ్చు, వెపన్స్ వేయడం వచ్చు, స్టోన్ నాలెడ్జ్ తెలుసు వాళ్ళకి, మెటల్స్ గురించి తెలుసు. మన ఏదో పెద్ద ఫిజిక్స్ సైన్స్ వచ్చి మెటలర్జీ, కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ వచ్చు వాళ్ళకి. మళ్ళీ ఇంత చదువులు చదవలే, గురువు దగ్గర నేర్చుకున్నారు, బుద్ధిగా నేర్చుకున్నారు, అన్నీ వచ్చు. ఇది మీకు తెలవాలంటే ఎగ్జాంపుల్, మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో శివక్షేత్రం ఏంటది? మహాకాళ. ఉజ్జయిని మహాకాళ వెళ్ళాం. దాని దగ్గరలో సాందీప మహాముని ఆశ్రమం ఉంది, వెళ్ళండి. బలరామకృష్ణులు అక్కడ నేర్చుకున్నారు విద్య. ఆ గోడల మీద డిస్ప్లే చేస్తారు, మీ మెడకాయ పట్టుకుంటుంది. అన్ని విద్యలు ఉన్నాయి కృష్ణుడు నేర్చుకున్నవి. బుట్టలు అల్లడం కూడా వచ్చు కృష్ణుడికి. కృష్ణుడికి వచ్చినట్టు రాముడికి రావా? తర్వాత జనరేషన్ వాడికి వచ్చినప్పుడు, తర్వాత యుగం వాడికి. సరే, వెంటనే విరాధుడు తన పూర్వకథను ముష్టిఘాతాలతో ఆయనతో కుస్తీ పొట్టి చేశారు, ఆయన కొట్టారు ముష్టిఘాతాలతో.
వెంటనే విరాధుడు ఎంతకు చావట్లే విరాధుడు, వెంటనే గోతదోవి గోతిలో పెట్టి పాతి పెట్టేద్దాం అనుకున్నారు. వెంటనే విరాధుడు రామస్పర్శ వల్ల ఆయనకి పూర్వజ్ఞానం కలిగింది. విరాధుడికి మంచివాళ్ళు తగిలితే మనకి బుద్ధి సరిగా అవుతుందంటారు చూడండి, అలా విరాధుడు పూర్వ జన్మ గుర్తొచ్చి రాముల వారికి చెప్తున్నారు. ఏంటి అంటే తను తుంబురుడనే గంధర్వుడైన తాను, అదిగో ఆయన ఎవరు, తుంబురుడనే గంధర్వుడు, నారదుడిలాగా తుంబురుడు కూడా ఉన్నాడు. ఆయన దగ్గర మహతి ఉంటే ఈయన దగ్గర కూడా అలా ఉంది ఇన్స్ట్రుమెంట్ తుంబురుడు. అది వాయించుకుంటూ ఆయన పాటలు పాడతాడు నారదులానే. ఆయనకి శాపం వచ్చింది. ఎవరు, కుబేరుడు పెట్టాడు శాపం. పెట్టిన కారణంగా విరాధుడనే రాక్షసుడుగా పుట్టి ఈ దండకారణ్యంలో తిరుగుతుంటే కుబేరుడు చెప్పాడు, ఏ రోజైతే రామస్పర్శ కలుగుతుందో ఆ రోజు నువ్వు మళ్ళీ గంధర్వుడుగా మారిపోయి పుణ్యలోకాలకు వచ్చేస్తామంటారు. వాళ్ళు భూమి మీద ఉంటారు, వెళ్ళిపోతారు. యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు ఇలాంటి వాళ్ళందరూ మనుషుల కంటే గొప్పవాళ్ళు శక్తిలో. వాళ్ళు భూమి మీద తిరుగుతారు, భూమిని టచ్ చేయరు వాళ్ళు. ఇక్కడంతా కూడా తిరగచ్చు, మనకు కనబడరు. మీకు వచ్చే జలుబు, తుమ్ము, దగ్గు, తలకాయ నొప్పులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క మనిషి శివుడి అండర్లో ఉంటారు. కొంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది శుభాలు కలిగించే వాళ్ళు ఉంటారు. రెండు రకాల వాళ్ళు ఉంటారు. తాను కుబేరుని శాపంచే రాక్షసుడిగా మారిన విషయాన్ని చెప్పాడు. శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందని కూడా కుబేరుని మాటలు జ్ఞాపం చేసుకున్నాడు. ఎవరు రాక్షసుడు? ఎవరు? విరాధుడు. ఎవరు చూడన్నా, దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమని చెప్పాడు. వెళ్తూ ఏం చెప్పాడు, నాయన రామ, ఈ దగ్గరలో శరభంగ మహర్షి ఉన్నారు, ఆయన ఆశ్రమానికి వెళ్ళండి, మీకు అంతా శుభం కలుగుతుంది అన్నారు. అంటే ఒక్కొక్కళ్ళు మూవ్ చేస్తున్నారు కాయిన్ రామాయణం ముందుకెళ్ళడానికి. తనను గోతిలో పూడ్చమన్నాడు. ఇప్పుడు గోతిలో పెట్టమన్నారు, గోతిలో పెట్టి పూడ్చారు. అలాగే చేశారు రామలక్ష్మణులు అని చెప్పుకుని శుభం పలుకుదాం. సర్వం శ్రీమామేశ్వర పాదార్విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.